వెల్కమ్ టు దీపు ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ SA1 7th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ తెలుగు పేపర్ ఇప్పుడు 7th క్లాస్ తెలుగు క్వశ్చన్ పేపర్ను ఆన్సర్స్తో చూద్దాం. ఫస్ట్ది అవగాహన ప్రతిస్పందన పార్ట్ ఏ. ఇది 24 మార్క్స్కి, క్వశ్చన్ పేపర్ 80 మార్క్స్కి. అవగాహన ప్రతిస్పందనలో ఫస్ట్ ఇచ్చిన రోమన్ ఏంటంటే ఈ క్రింది గేయాన్ని చదివి భావం రాయండి అని అన్నారు. నా గుండె గవాక్షాల్లోనే కాదు, మూసిన నా కనురెప్పలపై కూడా అక్షరాలు కవాతు చేస్తుంటాయి, నిరంతరం నిద్రాభంగం చేస్తుంటాయి. కలలో రాలని రాత్రి అక్షరాలంటని తావు, నా కంటికి ఒంటికి లేవుగా. ఇది ఫస్ట్ ఇచ్చిన గేయం. దీనికి ఆన్సర్ రాస్తే 8 మార్క్స్. దీనికి చాయిస్ ఉంది, ఆ గేయం లేకపోతే ఇంకొక గేయం ఇచ్చారు ఇక్కడ. ఇదేంటంటే ముద్దుల వ్రేళ్లతోడ మొరవంక యుంగరాల నిద్దపుం చేతుల పైడి బోర్టుల బొద్దులతోడ అద్దపుం జక్కులతోడ అప్పలప్పలనినంత గద్దించి యశోదమేను కౌగులించు శిశువు. ఈ పద్యానికి భావం రాయొచ్చు. రెండిట్లో ఒకదానికి రాస్తే 8 మార్క్స్. నెక్స్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్కి క్వశ్చన్స్ రాస్తే 4 మార్క్స్. 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్స్కి పారాగ్రాఫ్లో చూసి ఆన్సర్స్ రాస్తే 4 మార్క్స్. ఈ కింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చారు. ఇది మీకు పరిచయ గద్యం అంటే మీకు తెలిసిన పారాగ్రాఫ్ ఇది. ఆ కాలంలో శోభావతి దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. శోభావతి రాజైన చండీదత్తుడు ఎంత ప్రయత్నించినా వాటిని అదుపులో పెట్టలేకపోయాడు. ఈ సమయంలో కంబళి మహత్తు గురించి అందరికీ తెలియడంతో దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. అలాంటి అదృశ్య కరణితో దొంగతనాలు చేయవచ్చు, యథేచ్ఛగా అవినీతి కొనసాగించవచ్చు, పట్టుబడకుండా ప్రత్యర్థులను దెబ్బతీయవచ్చని వారి ఆలోచన. దీనికి ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే దీనిలో ఫస్ట్ క్వశ్చన్ శోభావతి నగరానికి రాజు ఎవరు? దీని ఆన్సర్ ఏంటంటే శోభావతి రాజు చండీదత్తుడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు బిచ్చగాడి కోసం వెతుకుతున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే దురాశాపరులు బిచ్చగాడి కోసం వెతకసాగారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే శోభావతి నగరంలో ఏవి హెచ్చుమీరి ఉన్నాయి? దీనికి ఆన్సర్ ఏంటంటే శోభావతిలో దొంగతనాలు, అవినీతి, స్పర్ధలు పెచ్చుమీరి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే పై పేరాను చదివి ఒక ప్రశ్న తయారు చేయండి అన్నారు. ఈ పారాగ్రాఫ్కి నేను ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే ఈ పారాగ్రాఫ్ ఏ క్వశ్చన్లోనిది? ఈ గద్యము ఏ పాఠానికి సంబంధించినది? ఇక్కడ పాఠం పేరు కోసం అడిగాము. నెక్స్ట్ ఏంటంటే క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చారు, 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్స్కి 4 మార్క్స్. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. తరతరాలుగా ప్రజా చైతన్యంలో ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్క ఇద్దరూ వంత పాడుతూ ఉంటారు. కథ చెప్పేవారిని కథకుడు అని, ఆయనకు 2 పక్కల నిలబడి గొంతు కలిపేవాళ్లను వంతలు అని అంటారు. కథకుడు తంబూరా వాయిస్తాడు కాబట్టి కథకు బుర్రకథ అని పేరు వచ్చింది. నెక్స్ట్ దీనికి ఇచ్చిన ప్రశ్నలు ఏంటంటే జానపద కళల్లో ప్రాచుర్యం పొందిన కళ ఏది? ఈ ప్రశ్నకు సమాధానం జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కథ చెప్పేవారిని ఏమంటారు? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే కథ చెప్పేవారిని కథకుడు అని అంటారు. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే కథకుడు ఏమి వాయిస్తాడు? ఈ ప్రశ్నకు సమాధానం కథకుడు తంబూరా వాయిస్తాడు. నెక్స్ట్ ఈ పై పేరా ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయమన్నారు. నేను ఈ పారాగ్రాఫ్కి ఇస్తున్న క్వశ్చన్ ఏంటంటే
కథకునికి రెండు పక్కలా నిలబడి గొంతు కలిపేవాళ్ళని ఏమంటారు? నెక్స్ట్ ఇక్కడ గేయం ఇచ్చారు. గేయం ఇచ్చి క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఈ గేయం ఏంటంటే ఈ క్రింది పరిచిత గేయాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చారు. 4 క్వశ్చన్స్ ఇచ్చారు, 4 మార్క్స్. ఈ గేయం ఏంటంటే అమ్మ ముద్దలో అక్షరాల ముద్దర్లున్నట్లుంది, ఒంటి నిండా అక్షరాల శుద్ధలే, ఇప్పుడు ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది, నన్ను అక్షరాల పుట్టని చేసిన అమ్మకు అక్షరాన్ని ఇవ్వడం మినహా మరేమివ్వగలను? ఈ గేయంలో మొదట ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే అమ్మ ముద్దులో ఏమి ముద్దర్లు ఉన్నాయి. దీనికి ఆన్సర్ ఏంటంటే అమ్మ ముద్దులో అక్షరాల ముద్దులు ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కవిని అక్షరాల పుట్టను చేసినది ఎవరు? ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కవిని అక్షరాల పుట్టను చేసింది అమ్మ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ప్రతి అక్షరంలో ఎవరు కనిపిస్తున్నారు? దీని క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ప్రతి అక్షరంలోనూ అమ్మే కనిపిస్తుంది. పై గేయం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయమన్నారు. ఈ గేయానికి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఈ గేయం ఏ పాఠ్య భాగంలోనిది? నెక్స్ట్ గేయం ఏంటంటే క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఒక పద్యం ఇచ్చారు. దీనికి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తే 4 మార్క్స్. ఈ పద్యం ఏంటంటే అన్నదానమునకు అధిక దానము లేదు, కన్నవారి కంటే ఘనులు లేరు, ఎన్నగురుని కంటే నెక్కువ లేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. దీనికి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే దానాలలో గొప్ప దానం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం అన్నదానమునకు అధిక దానము లేదు. అన్నదానాలలో గొప్ప దానం అన్నదానం. నెక్స్ట్ ఎవరికంటే ఘనులు లేరు అంటే ఈ ప్రశ్నకు సమాధానం కన్నవారి కంటే ఘనులు లేరు. ఈ పద్యానికి మకుటం ఏది? మకుటం అంటే ఈ పద్యంలో చివరి లైను విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటం. పై పద్యం ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి అని అడిగారు. ఈ పద్యానికి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఎవరికంటే ఎక్కువ లేరు. నెక్స్ట్ సెకండ్ రోమన్ వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇది 36 మార్క్స్కి ఇచ్చారు మొత్తం. దీనిలో ఇచ్చిన ఫస్ట్ రోమన్ ఏంటంటే కింది లఘు ప్రశ్నలకు 4 లేక 5 వాక్యాలలో జవాబులు రాయండి అని 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 4 మార్క్స్. దీనిలో ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆత్మానందుడు రాజుకు రక్షాబంధం ఎందుకు కట్టాడు? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఎన్నడం జోడమమ్మ ఇటువంటి శిశువు అని శిశువు గురించి చెప్పిన కవిని గురించి రాయండి. ఇక్కడ కవి పరిచయం ఇచ్చారు. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి, 4 మార్క్స్. నెక్స్ట్ ఇచ్చిన రోమన్ ఏంటంటే కింది వ్యాసరూప ప్రశ్నలకు 8 లేక 10 వాక్యాలలో జవాబులు రాయండి అని ఇచ్చారు. ఇక్కడ మొత్తం 8 క్వశ్చన్స్ ఇచ్చారండి. 8 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ రాయాలి. 4 క్వశ్చన్స్ రాస్తే 32 మార్క్స్. ఇవి ఎలా ఇచ్చారంటే 2 క్వశ్చన్స్కి చాయిస్ ఒక క్వశ్చన్ రాయాలి. దీనిలో 20 క్వశ్చన్లో 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఒకటి రాయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. ఆమెను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పతనాన్ని తెలియచేసే అక్షరం గేయ పాఠ్య సారాంశం రాయండి అని ఇచ్చారు. ఇది రాయొచ్చు. లేకపోతే కనుక చిన్నపిల్లల చేష్టల గురించి మీ సొంత మాటల్లో రాయండి అని ఇచ్చారు. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ రాయాలి. నెక్స్ట్ 21 క్వశ్చన్ ఏంటంటే మర్రి చెట్టు తనకు గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని అడిగారు. లేకపోతే మాయా కంబళిని రాజు మొదట ఎందుకు కావాలనుకున్నాడు, తర్వాత ఎందుకు ఇచ్చేశాడు? ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ 22 క్వశ్చన్ ఏంటంటే మత సామరస్యానికి ప్రతీక రొట్టెల పండుగ ఎందుకో రాయండి. ఈ ప్రశ్నకు సమాధానం రాయొచ్చు. ఇది లేకపోతే కనుక కోటప్ప కొండ తిరణాల గురించి రాయండి. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి. నెక్స్ట్ 23 క్వశ్చన్ ఏంటంటే మానవుల వలె చెట్లు పక్షులు జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ మాటల్లో వివరించండి అని అడిగారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీకు తెలిసిన కథను గురించి మీ సొంత మాటల్లో వివరిస్తూ రాయండి. ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ బిట్ పేపర్ చూద్దాం. బిట్ పేపర్ థర్డ్ రోమన్ అండి. ఇది భాషాంశాలు 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆప్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్కు.
గీత గీసిన పదాలకు సరైన సమాధానాలు బ్రాకెట్లో గుర్తించండి అని ఇచ్చారు. దీనిలో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 24th క్వశ్చన్, తల్లికి శిశువు సంరక్షణ ముఖ్యం. ఇక్కడ అండర్లైన్ పదం ఏంటంటే శిశువు, అర్థాన్ని గుర్తించండి అని ఇచ్చారు శిశువుకి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ యువకుడు, బి పసిబిడ్డ, సి వయోజనుడు, డి ముసలివాడు. ఇక్కడ శిశువు అంటే అర్థం ఏంటంటే పసిబిడ్డ, బి కరెక్ట్. నెక్స్ట్ 25th క్వశ్చన్ ఏంటంటే ఒక శిల మీదుగా దాటుతూ కాలుజారి లోయలోకి పడిపోయాడు. ఇక్కడ శిల కింద అండర్లైన్ చేశారు. ఈ శిల దానికి అర్థాన్ని గుర్తించండి అని అడిగారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ రాయి, బి మట్టి, సి బురద, డి నది. శిలాకి అర్థం రాయి, ఏ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 26th క్వశ్చన్ ఏంటంటే శోభావతి పట్టణం యొక్క రాజు ఎంతో ఉత్తముడు. ఇక్కడ సమానార్థక పదాలు గుర్తించండి. అండర్లైన్ వర్డ్కి సమానార్థక పదాలు గుర్తించమన్నారు. ఇక్కడ అండర్లైన్ ఇచ్చిన వర్డ్ రాజు. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ భూపాలుడు నరేంద్రుడు, బి భూపాలుడు నరుడు, సి నరేంద్రుడు రాక్షసుడు, డి రాక్షసుడు రాజు. దీనికి రాజుకి సమానార్థక పదాలు ఏంటంటే పర్యాయ పదాలు భూపాలుడు నరేంద్రుడు, ఏ ఆప్షన్ కరెక్ట్. 27th క్వశ్చన్ ఏంటంటే ఆమె శిరోజాలు పొడవుగా ఉన్నాయి, ఆ కేశాలు ఎంతో అందంగా మెరుస్తున్నాయి. ఇక్కడ శిరోజాలు, కేశాలు 2 పదాల కింద అండర్లైన్ చేశారు. దీనికి సమానార్థక పదాన్ని గుర్తించమన్నారు. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ పీచులు, బి కురులు, సి నారలు, డి దారాలు. ఈ శిరోజాలు, కేశాలుకి సమానార్థక పదం ఏంటంటే కురులు, బి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 28th క్వశ్చన్ ఏంటంటే మర్రి చెట్టు పైన పక్షులు గూళ్ళు కట్టుకొని నివసిస్తున్నాయి. దీనికి వ్యతిరేక పదాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ పైన. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ లోపల, బి బయట, సి కింద, డి మీద. పైనకి వ్యతిరేక పదం కింద. ఇక్కడ సి ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ 29th క్వశ్చన్ చూద్దాం. తన శాంతమే తనకు రక్ష, తన డాష్ తనకు శత్రువు. ఇక్కడ వ్యతిరేక పదాన్ని గుర్తించమని అడిగారు. ఇక్కడ వ్యతిరేక పదం అండర్లైన్ పదం ఏంటంటే శాంతమే. శాంతానికి వ్యతిరేక పదం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ పగ, బి సంతోషం, సి కోపం, డి నరకం. ఇక్కడ శాంతంకి వ్యతిరేక పదం కోపం, సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 30th క్వశ్చన్ ఏంటంటే ఆమె ముఖము చందమామ వలె అందంగా ఉంటుంది. ఇక్కడ వికృతిని గుర్తించండి అని అడిగారు. ఇక్కడ అండర్లైన్ వర్డ్ ఏంటంటే ముఖము. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ మొగము, బి మొగలి, సి ముఖ్యం, డి ముదుసలి. ఇక్కడ ముఖముకి వికృతిని రాయమన్నారు కాబట్టి వికృతి మొగము, ఏ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 31st క్వశ్చన్ ఏంటంటే రాముని సత్తువ రాక్షసులను వణికించింది. ఇక్కడ ప్రకృతి పదాన్ని గుర్తించమన్నారు. ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటంటే సత్తువ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏ నీరసం, బి చేవ, సి బలం, డి సత్వము. ఈ సత్తువ అనే పదానికి ప్రకృతి ఏంటంటే సత్వము కరెక్ట్, డి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 32 క్వశ్చన్ ఏంటంటే పెద్దల డాష్ గౌరవించాలి అని ఇచ్చారు. విభక్తి ప్రత్యయం గుర్తించాలి. ఇక్కడ బ్రాకెట్లో విభక్తి ప్రత్యయం ఏంటో రాయాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ ను, బి కై, సి తో, డి యొక్క. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ను, ఏ ఆప్షన్ కరెక్ట్. పెద్దలను గౌరవించాలి. నెక్స్ట్ 33 క్వశ్చన్ ఏంటంటే దేవుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి, విభక్తి గుర్తించండి అని తో కింద అండర్లైన్ చేశారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ తృతీయ, బి ద్వితీయ, సి చతుర్థి, డి పంచమి. ఇక్కడ తో అనేది అండర్లైన్ చేసిన అక్షరం కాబట్టి మనం విభక్తి ప్రత్యయాలు చూసుకున్నట్లయితే చేతన్ చేన్, తోడన్ తోన్ అనేది తృతీయ విభక్తి అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్ ఏ తృతీయ. నెక్స్ట్ 34th క్వశ్చన్ ఏంటంటే మరునాడే వడ్రంగులను వెంటబెట్టుకొని వచ్చాడు, కర్మను గుర్తించమన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ మరునాడు, బి వచ్చాడు, సి వెంటబెట్టుకొని, డి వడ్రంగులను. ఇక్కడ కర్మను గుర్తించమన్నారు. ఇక్కడ కర్మ అనేది సి వెంటబెట్టుకొని కరెక్ట్. నెక్స్ట్ 35 క్వశ్చన్ భిక్షగాడు మాయా కంబళితో అదృశ్యమయ్యాడు. ఇక్కడ కర్తను గుర్తించమన్నారు.
ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ మాయా కంబళి, బి అదృశ్యమయ్యాడు, సి తో, డి భిక్షగాడు. కర్త అడిగారు కాబట్టి ఇక్కడ భిక్షగాడు కరెక్ట్, డి ఆప్షన్ కరెక్ట్. 36th క్వశ్చన్ ఏంటంటే రాముడు మంచి బాలుడు, భాషాభాగం గుర్తించండి అని అడిగారు. ఇక్కడ రాముడు కింద అండర్లైన్ చేశారు. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే ఏ సర్వనామం, బి నామవాచకం, సి క్రియ, డి విశేషణం. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బి నామవాచకం. నెక్స్ట్ 37th క్వశ్చన్ ఏంటంటే కింది వానిలో క్రియను గుర్తించండి అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ వచ్చాడు, బి కృష్ణుడు, సి పాఠశాల, డి నుండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వచ్చాడు, ఏ కరెక్ట్. 38th క్వశ్చన్ ఏంటంటే పుట్టినిల్లు పదాన్ని విడదీయండి అని ఇచ్చారు. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ పుట్టి ప్లస్ నిల్లు, బి పుట్టి ప్లస్ ఇల్లు, సి పుట్టిన ప్లస్ ఇల్లు, డి పుట్టిని ప్లస్ లు. ఇది కరెక్ట్ ఆన్సర్. పుట్టినిల్లుని విడదీస్తే పుట్టిన ప్లస్ ఇల్లు, సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 39th క్వశ్చన్ ఏంటంటే ఏమి ప్లస్ ఏమి సంధి పదాన్ని కలపండి అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ ఏమి, బి ఏమేమి, సి ఏమంటివి, డి ఏమిటి. ఏమి ప్లస్ ఏమి రెండు పదాలని కలిపితే ఏర్పడే పదం ఏమేమి. ఇక్కడ బి ఆప్షన్ కరెక్ట్, ఏమేమి. నెక్స్ట్ 40 క్వశ్చన్ ఏంటంటే అమ్మ ప్రేమ విగ్రహవాక్యం గుర్తించమన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ అమ్మకి ప్రేమ, బి అమ్మ యొక్క ప్రేమ, సి అమ్మతో ప్రేమ, డి అమ్మ వంటి ప్రేమ. అమ్మ ప్రేమకి విగ్రహవాక్యం రాస్తే ఇక్కడ అమ్మ యొక్క ప్రేమ అవుతుంది, బి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ వేషమును భూషణమును సమాస పదం గుర్తించమన్నారు. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే ఏ భూషలు వేషములు, బి వేషభూషలు, సి వేషభూషణములు, డి భూషవేషణములు. దీనికి వేషమును భూషణమును రెండు గనక విగ్రహవాక్యం రాసినట్లయితే గనక, మనం సమాస పదంగా రాసినట్లయితే గనక ఇక్కడ వచ్చేది ఏంటంటే వేషభూషణములు, సి ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ 42 ఏకాగ్రత సొంత వాక్యం రాయండి అని ఇచ్చారు. 43 కాలక్షేపం సొంత వాక్యం రాయండి అని ఇచ్చారు. ఈ రెండు కూడా ఓన్ సెంటెన్సెస్, ఇవి మీ సొంతంగా రాయొచ్చు. ఇదండి 7th క్లాస్ SA1 తెలుగు క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ పేపర్తో మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్ చిల్డ్రన్.